గ్యాంగ్ వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి ఇప్పుడు టైం వచ్చి 5:30 అయితే అవుతుంది మార్నింగు. మనమైతే ఇప్పుడు కాజీకోడి నుంచి బయలుదేరి మనం ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. అట్లా మనం అటెండ్ అయ్యేంత దూరంలోనే ఉన్నాం కాబట్టి ఆ ఫంక్షన్ అయిపోతే ఆ ఫంక్షన్ చూసుకొని అయితే మనం రిటర్న్ వచ్చి అయితే మన జర్నీని అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే మనము ట్రైన్లో అయితే వెళ్ళబోతున్నాము. మనం పాలక్కడి నుంచి అయితే గూడూరుకి ట్రైన్ బుక్ చేసా. అది వచ్చి ఈరోజు మార్నింగ్ 10:30 కంట. ఇప్పుడు వచ్చే మనకు 5:30 అయితే అవుతుంది. మనం ఇక్కడి నుంచి కోజికోడి నుంచి పాలక్కడికి దాదాపు మనకి ఒక 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 120 కిలోమీటర్స్ దానికి 3 అవర్స్ ఉంది, 3 అవర్స్ ఉంది. అక్కడ పోయిన తర్వాత ఈ లగేజ్ అవన్నీ ఎక్కడ దగ్గర క్లాక్ రూమ్ ఎక్కడ దగ్గర పెట్టేసి బండి పార్కింగ్లో పెట్టేసి అయితే మనము ట్రైన్ ఎక్కి అయితే ఇంటికి పోతాము. మళ్ళీ ఆ ఫంక్షన్ చూసుకుని వచ్చి అయితే మనము జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. బైక్ మాత్రం నో క్లాక్ ఆపోజిట్ ఫ్రంట్ సైడ్ ఇల్లే రైల్వే సెకండ్ ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ టికెట్ కౌంటర్ ഫസ്റ്റ് എൻട്രി ദാറ്റ് സൈഡ് നമ്മൾ ഇതിലെങ്ങനെ പോയിട്ട് അങ്ങനെ വരികയാണെങ്കിൽ ബൈക്കിന് പറ്റും. കാണാൻ പോയി അങ്ങനെ കറങ്ങി ഇങ്ങനെ വന്ന് ഫ്രണ്ടിക്ക് വരാം. ദാറ്റ് ഓക്കെ. അവിടെ പാർക്കിംഗ് ഉണ്ട്, ബൈക്ക് വെക്കാം. దేర్ ఈజ్ ఆల్సో పార్కింగ్. బైక్ పార్కింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు చెప్పినాడు మనకు అర్థం కాదా. ఇటు పోయి అటు పోతే మెయిన్ వస్తుందంట. రైలు బండి ఇది పాలక్కడి జంక్షన్ మెయిన్ అంటే ఇది. అది అక్కడిది డూప్లికేట్. లగేజ్ కౌంటర్ వేర్ లగేజ్ కౌంటర్ దట్ సైడ్. ఓకే, దట్ సైడ్. ఓకే. దిస్ ఈస్ ద క్లాక్ రూమ్. ఇది వచ్చి లగేజ్ది. మామూలుగా ఫస్ట్ రోజు 30, మిగతా నెక్స్ట్ డే అంటే 40 అంట. ఇది వచ్చి పార్కింగ్. ఇక్కడ ఈ పాలక్కడ్ జంక్షన్లో ఇనార్గేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇది మెడికల్ షాపు. ఈ మెడికల్ షాప్ని అయితే ఇనార్గేట్ చేస్తున్నారు ఇక్కడ. దానికోసం వచ్చి ఆన్లైన్ ద్వారా మనకి ఇనార్గేట్ చేస్తున్నారు. దానికి ఇదంతా పోలీసులు హంగామా ఫంక్షన్స్ అన్ని. ఇదిగో మన ట్రైన్ వస్తూ ఉంది ఎర్నాకుళం టు టాటా నగర్ 18190. మనం అయితే ట్రైన్లోకి ఎక్కేసాము. అది ఆడ పెట్టడం మన లగేజ్. ఏసీ బాగానే ఉంది. అదే ఇది ఏసీ ఎకానమీ. మనకు వచ్చి పాలక్కడ్ జంక్షన్ నుంచి గూడూరు జంక్షన్కి 920 రూపాయలు అయితే పడింది. ఇదన్నమాట ఏసీ ఎకానమీ. అది మన సీటు పెద్దదే కింద. ఇది వచ్చి M1, ఇది M2. चाय बोलिए, चाय गरम चाय।
తర్వాత ఒక బ్లాంకెట్, ఒక దిండు ఇస్తారు. దిండు లేదు, వీళ్ళు వేసేసుకో ఉంటారు అందరూ పైన. అనుకోండి 5 దిండ్లు అట్లా దిండ్లు ఇస్తారు. బాగానే ఉంది మొత్తానికి. వచ్చేసింది గూడూరు దగ్గరలోనే. సో మనమైతే దాన్ని గూడూరు జంక్షన్, మనమైతే గూడూరు జంక్షన్కి వచ్చేసినాము. నుంచి ఇంటికి వెళ్ళిపోయి కొనుక్కొని నిద్రపోవాలా. ఫుల్ టైర్డ్ అయిపోయింది. టైం వచ్చి 11:30 అవుతుంది. మామూలు దాని టైం వచ్చి 10:20, కానీ ఒక అరగంట లేటు. యాక్చువల్గా నేను 1.5 అవర్ లేట్ అది యాక్చువల్గా, కానీ ఈ మధ్య చెన్నై నుంచి గూడూరు మధ్యలో అంతా కవర్ చేసేసినాడు. అది పరిస్థితి. ఇదిగోండి మన కారు. ప్రజెంట్ అయితే ఇంకంతే. ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.